హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ కి స్వాగతం. ఈ యొక్క వీడియోలో నేను రీసెంట్ గా వారియర్ ప్లస్ అనే అఫ్లిట్ మార్కెటింగ్ సైట్ లో ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేశా. ప్రమోట్ చేయడం ద్వారా $74 అనేది సేల్ రెవెన్యూ జనరేట్ చేశా. సో నేను సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్ ఏంటి, అది ఎలా ప్రమోట్ చేశా, అసలు అఫ్లిట్ మార్కెటింగ్ ఏంటి, వారియర్ ప్లస్ అనేది ఏంటి మీకు ఐడియా లేకపోతే దాని గురించి డిస్క్రైబ్ చేస్తా. అండ్ వారియర్ ప్లస్ లో ప్రోస్ కాన్స్ ఏంటి, ప్రోడక్ట్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ప్రోడక్ట్ ని ఎలా ప్రమోట్ చేయాలి, అప్రూవల్ ఎలా పొందాలి, ఇట్లా కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో షేర్ చేయబోతున్నా. ఈ విషయాలని తెలుసుకునే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ కంపల్సరీ క్లిక్ చేయండి. సో వారియర్ ప్లస్ అంటే ఏంటి అనే దాని గురించి తెలుసుకునే ముందర మనం అఫ్లిట్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. అఫ్లిట్ మార్కెటింగ్ అనేది బేసిక్ గా ఒక రెఫరల్ మనీ మేకింగ్ మెథడ్. అంటే ఒక ప్రోడక్ట్ సెల్లర్ ఉంటాడు, ఆ ప్రోడక్ట్ సెల్లర్ కి మీరు ఒక బయ్యర్ ని చూపించి ఆ ప్రోడక్ట్ సెల్ చేసేట్టుగా చేస్తే ఆ సెల్లర్ అనేది సర్టెన్ అమౌంట్ అనేది మీకు పే చేస్తాడు. అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఉన్నాయో ప్రతి దానికి అఫ్లిట్ మార్కెటింగ్ అనేది ఉంటుంది. అఫ్లిట్ మార్కెటర్స్ అనేది ఆ ప్రోడక్ట్ ని ఆన్లైన్ లో ప్రమోట్ చేస్తారు, వచ్చిన సేల్స్ లో కమిషన్ వస్తుంది. సో దీంట్లో అండ్ లైక్ అమెజాన్ కి డిఫరెన్స్ ఏంటంటే అమెజాన్ లో ఫిజికల్ ప్రొడక్ట్స్ ఉంటాయి, దీంట్లో డిజిటల్ ప్రొడక్ట్స్ ఉంటాయి. డిజిటల్ ప్రొడక్ట్స్ అంటే ఈ బుక్స్, సాఫ్ట్వేర్స్, వీడియో కోర్సెస్. సో వీడియో కోర్సెస్ ఉంటాయి, అవి మీరు ప్రమోట్ చేసేసి వచ్చిన సేల్స్ మీద సర్టెన్ కమిషన్ అనేది మీరు ఎర్న్ చేయొచ్చు. సో దీంట్లో వారియర్ ప్లస్ లో ప్రోస్ కాన్స్ ఏంటంటే, వారియర్ ప్లస్ లో ప్రో మీకు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు, ఇమీడియట్ గా స్టార్ట్ చేయొచ్చు. మీరు ఫ్రీ మెథడ్ ఉంటే ఫ్రీ మెథడ్ గా ప్రమోట్ చేయొచ్చు, అమౌంట్ ఉంటే అమౌంట్ ద్వారా కూడా ప్రమోట్ చేయొచ్చు. కమిషన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎగ్జాంపుల్ $20, $30 ఒక సేల్ అనేది ఉంటుంది. ప్రోడక్ట్ యొక్క వాల్యూ ప్రకారం మీకు కమిషన్ అనేది ఉంటుంది. ఒకవేళ ఆ ప్రోడక్ట్ హై సేల్ ప్రోడక్ట్ అనుకోండి, $1000 అనుకోండి, మీకు $200 వరకు కమిషన్ వస్తుంది. సో ఎక్కువ కమిషన్ ఉంటుంది. బట్ కాన్స్ ఏంటంటే, నెగిటివ్స్ ఏంటంటే, దీంట్లో 90% ప్రోడక్ట్ అనేవి యూజ్లెస్ ప్రోడక్ట్స్ ఉంటాయి. సో మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఆ యూజ్లెస్ ప్రోడక్ట్స్ నుంచి యూజ్ఫుల్ ప్రోడక్ట్స్ ని ఐడెంటిఫై చేసి ఆ ప్రోడక్ట్ ని ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి సెల్ చేయాలి. సో ఇది మెయిన్ థింగ్. సో ఆ ప్రోడక్ట్ ఏంటివి ఎలా ఐడెంటిఫై చేయాలో చూద్దాం. సో మీకు అకౌంట్ లేదంటే వారియర్ ప్లస్ యొక్క లింక్ వీడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తా. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఆ సైన్ ఇన్ పేజ్ ఉంటుంది. ఇక్కడ వచ్చి క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయగానే యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈమెయిల్ వస్తుంది. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేసిన తర్వాత క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేస్తే మీ యొక్క జీమెయిల్ కి ఒక లింక్ వెళ్తుంది. దాన్ని క్లిక్ చేస్తే మీ అకౌంట్ అనేది వెరిఫై అవుతుంది, అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అవ్వగానే మీరు లాగిన్ అవుతే ఫస్ట్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో అఫ్లిట్ డాష్ బోర్డ్ అనేది ఇక్కడ ఉంటుంది. ఈ డాష్ బోర్డ్ అనేది పర్టికులర్ ఇన్ఫర్మేషన్. ఆఫర్స్ కిందకి వెళ్ళిపోతే మీకు ఈ మార్కెట్ ప్లేస్ లో అవైలబుల్ లో ఉన్న ఆఫర్స్ అన్ని ఇక్కడ కనపడతాయి. ఇందులో టాప్ లో ఈ కలర్ లో ఉన్న ఆఫర్స్ ఏంటంటే, ఎవరైతే ఈ ప్రోడక్ట్ క్రియేట్ చేస్తారో వాళ్ళు ప్రమోట్ చేసి అమౌంట్ అనేది పే చేసి వారియర్ ప్లస్ కి టాప్ లో చూపిమని పే చేసింటారు. అవన్నీ బ్లూ లో ఉంటాయి. బిలో ఏంటంటే వాళ్ళ కన్వర్షన్స్, దాని యొక్క సేల్స్ ప్రకారం ర్యాంక్ అయ్యి టాప్ లో కనపడేవి. అండ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్స్ ప్రకారం రీసెంట్ లాంచ్ అయిన దాని ప్రకారం ప్రోడక్ట్ లిస్ట్ అయింటాయి. ఇందులో మీరు ఒక వర్త్ ఉన్న ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి మెయిన్ గా యూజ్ అయ్యే మెట్రిక్స్ సేల్స్, కన్వర్షన్స్, రీఫండ్ రేషియో. సో సేల్స్ అనేది 1000 అబౌవ్ ఉండేట్టుగా చూసుకోండి. అండ్ కన్వర్షన్ రేట్ కూడా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి, అబౌవ్ 10. అండ్ రీఫండ్ రేట్ తక్కువగా చూసుకోవాలి, బిలో 4% ఉండేటా చూసుకుంటే మీకు కన్వర్షన్స్ ఎక్కువ, రీఫండ్స్ తక్కువ ఉన్నాయంటే ఆ ప్రోడక్ట్ వర్త్ అని అలా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. వన్స్ మీరు ఆ ప్రోడక్ట్ అనేది ఐడెంటిఫై చేసిన తర్వాత మీరు ఆ ఒక ప్రోడక్ట్ ని సెలెక్ట్ చేసుకుని ఒకే ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయండి. మల్టిపుల్ ప్రోడక్ట్స్ ని ఇనిషియల్ గా ప్రమోట్ చేయకండి. మల్టిపుల్ ప్రోడక్ట్స్ సెలెక్ట్ చేసుకుని ప్రమోట్ చేస్తే మీ దగ్గర ఫోకస్ ఉండదు. సో అట్లా ప్రోడక్ట్ సేల్ తేవడం కష్టం అవుతుంది. ఒక ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని ఆ ప్రోడక్ట్ ని కంప్లీట్ గా ప్రమోట్ చేయండి. 1 to 2 months మీకు కంప్లీట్ ఐడియా వస్తుంది. ఫ్రీగా అయినా అమౌంట్ ఉంటే అమౌంట్ కూడా ట్రై చేయొచ్చు. అమౌంట్ ఉంటే బెనిఫిట్ ఏమవుతుంది, ఇనిషియల్ గా ట్రాఫిక్ జనరేట్ చేయొచ్చు. మీకు యాడ్స్ ఎలా రన్ చేయాలి అనేది కూడా క్లారిటీ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో ఇనిషియల్ గా మీరు బిగినర్ గా ట్రై చేయాలంటే ఒక 15 days ఫ్రీగా ఒక ఫ్రీ ట్రాఫిక్ ద్వారా ట్రై చేయొచ్చు. సో ఇప్పుడు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కన్వర్షన్స్ లో 20% కన్వర్షన్ ఉంది, 1% అనేది రిఫండ్ ఉంది. సో ఈ ప్రోడక్ట్ నాకు నచ్చింది, లైక్ గుడ్ అనేది. ఇప్పుడు ఆ తర్వాత మీరు ప్రోడక్ట్ సేల్ చేసే ముందర ఈ ప్రోడక్ట్ గురించి తెలుసుకోవాలని, ఆ ప్రోడక్ట్ ఎవరికి అవసరం ఉంది కూడా ఐడెంటిఫై చేయాలి. సో దానికోసం ప్రోడక్ట్ క్లిక్ చేస్తే దాని యొక్క ప్రోడక్ట్ డీటెయిల్స్ లో ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఈ ప్రోడక్ట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, అండ్ ఈ ప్రోడక్ట్ ఫనల్ లో అంటే ఇది ఒకటే ప్రోడక్ట్, దాంట్లో ఇంటర్నల్ అప్గ్రేడ్స్ ఉన్నాయి. అప్గ్రేడ్స్ అంటే మీకు ఒక ప్రోడక్ట్ ఉంటారు, దాంట్లో ఇంకా అడ్వాన్స్ వర్షన్ కావాలంటే కొత్త సర్టెన్ అమౌంట్ పే చేస్తే నెక్స్ట్ వర్షన్ వస్తుంది. అట్లా అప్గ్రేడ్స్
ఏమైనా ఉన్నాయా, ప్రోడక్ట్ డీటెయిల్స్ లో ఎంతెంత ప్రోడక్ట్ అనేది ఉంటుంది. సో ఇతను చూసుకుని ట్రాక్ పాప్ అనేది $10 ఇనిషియల్ అమౌంట్ పే ఉంది. ఆ తర్వాత నెక్స్ట్ ప్రీమియం న్యూస్ లెటర్ ఏమో $250. సో ఇట్లా అప్గ్రేడ్స్ ఉన్నాయి. సో ఇవి తెలుసుకోవాలి ఏ దానికి ఎంత అప్గ్రేడ్ ఉంది. ఆ తర్వాత ల్యాండింగ్ పేజ్ కి వచ్చిన తర్వాత మీకు ఆ ప్రోడక్ట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అదంటే ఇతను 5000+ విజిటర్స్ ని రియల్ టైమ్ లో పర్చేజ్ చేసే ఇన్ఫర్మేషన్ గురించి ప్రొవైడ్ చేసిండు. అండ్ అతను ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో, ఈ ట్రాఫిక్ జనరేషన్ ఎవరికి అవసరం. ట్రాఫిక్ జనరేషన్ అనేది బేసిక్ గా ఈ కామర్స్ సైట్స్ కి, ఆన్లైన్ లో గూగుల్ యాడ్సెన్స్ ద్వారా అమౌంట్ జనరేట్ చేసే వాళ్ళకి ఈ ట్రాఫిక్ అనేది అవసరం. సో SEO దాని గురించి సో వాళ్ళని టార్గెట్ చేయొచ్చు. ఇందులో మీరు చూసుకున్నారంటే ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నాడు అండ్ ఎంత అమౌంట్, దానికి ఫైనల్ అమౌంట్ ఎంత, ఎప్పుడు ఆఫర్ ఎక్స్పైర్ అవుతుంది, ఈ డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. సో నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇందులో ల్యాండింగ్ పేజ్ బేసిక్ గా ఉంది, అంత ఇన్ఫర్మేషన్ కూడా నాకు అనిపించడం లేదు. సో నేను ఈ ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోను. సో ఇట్లా మీరు ల్యాండింగ్ పేజ్ చూసి దాంట్లో మీకు క్లియర్ గా ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అనేది క్లియర్ గా ఉంది అంటే ఆ ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. వన్స్ మీరు ఆ ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్రూవల్ అనేది రిక్వెస్ట్ చేయాలి. ఎవరైతే ఈ యొక్క ప్రోడక్ట్ ని క్రియేట్ చేస్తారో వాళ్ళకి రిక్వెస్ట్ అప్రూవల్ లో వెళ్ళిపోయి మీరు మెన్షన్ చేయొచ్చు, హాయ్ ఐ వాంట్ టు ప్రమోట్ యువర్ ప్రోడక్ట్ అన్నట్టు. సో దీంట్లో కూడా మీకు అప్రూవల్ కోసం ఒక టెంప్లెట్ అనేది నా దగ్గర ఉంది. ఆ టెంప్లెట్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తే ఆ యొక్క టెంప్లెట్ యూజ్ చేసి మీరు అప్రూవల్ అనేది పొందొచ్చు. వన్స్ మీ యొక్క ప్రోడక్ట్ ప్రమోషన్ కి అప్రూవల్ పొందారంటే మీకు గెట్ లింక్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేశారంటే మీకు మీ యొక్క అఫిలియేట్ లింక్ అనేది వస్తుంది. అఫిలియేట్ లింక్ వచ్చిన తర్వాత ఎవరైతే ఈ ప్రోడక్ట్ ఈ లింక్ ద్వారా క్లిక్ చేస్తే, ఈ లింక్ ద్వారా ఎవరైతే పర్చేజ్ చేస్తారో ఆ పర్చేజ్ చేసిన అమౌంట్ అనేది మీకు కమిషన్ కింద జనరేట్ అవుతుంది. సో ఈ విధంగా ఒక ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ తర్వాత లింక్ జనరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని యొక్క ప్రమోషన్ మెథడ్ గురించి చూద్దాం. ప్రమోషన్ మెథడ్ లో 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ ది ఫ్రీ మెథడ్ అండ్ సెకండ్ ది పెయిడ్ మెథడ్. ఫ్రీ మెథడ్ లో మనకు సోషల్ మీడియా సైట్స్ చాలా ఉన్నాయి, లైక్ ఫేస్బుక్, ట్విట్టర్, మీడియం ఇలా. సో ఇటువంటి వెబ్సైట్స్ లోకి వెళ్ళిపోయి ఏదైతే ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నా ఆ ప్రోడక్ట్ గురించి రివ్యూ రాయాలి. సో ఉదాహరణకి నేను మీడియం అనేది తీసుకుని ఈ పర్టికులర్ ప్రోడక్ట్ అనేది నేను ప్రమోట్ చేయాలనుకున్నా. ఇది నా లింక్. సో ఈ ప్రోడక్ట్ తీసుకొని సో ఈ ప్రోడక్ట్ అనేది AI VFX స్టూడియో అనింది. సో ఈ URL అనేది తీసుకొని దీన్ని నేను ఇక్కడ వచ్చేసి సెర్చ్ చేస్తా రివ్యూ అని. సో ఆల్రెడీ GitHub లో ఎవరో సబ్మిట్ చేస్తారు. సో ఇటువంటి ఆర్టికల్స్ అనేవి మనకు దొరుకుతాయి. సో ఇటువంటి ఆర్టికల్స్ అనేవి దొరికినప్పుడు సెలెక్ట్ చేసుకొని ఈ పర్టికులర్ ఆర్టికల్ కంటెంట్ అనేది ఉంటుంది. సో ఇది పెట్టుకొని ఈ కంటెంట్ అనేది కాపీ చేయండి. జస్ట్ కాపీ చేసేసి సో మీరు చేయాల్సిన వర్క్ ChatGPT ఓపెన్ చేయండి. ChatGPT ఓపెన్ చేసి రైట్ ఎంగేజింగ్ ఆర్టికల్ ఓవర్ దిస్ అని పెట్టేసి మీరు మీ కంటెంట్ అనేది ఇస్తే అది ఆర్టికల్ అనేది పబ్లిష్ చేస్తుంది. సో ఈ యొక్క హెడ్లైన్ అనేది తీసుకొని నేను సో టైటిల్ అనేది రాసా. అండ్ ఈ కంటెంట్ అనేది ఏదైతే క్రియేట్ అవుతుందో ఆ కంటెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని సో ఇది కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేసేస్తా. ఎవరైతే ఆన్లైన్లో సెర్చ్ చేస్తారో ఈ యొక్క పర్టికులర్ లింక్ అనేది ర్యాంక్ అయితే పీపుల్ కి కనపడుతుంది. కనపడిన వాళ్ళకి ఇది నా యొక్క అఫిలియేట్ లింక్. ఇది కాపీ చేసేసి టాప్ లో అనేది లింక్ అనేది ప్రొవైడ్ చేస్తా. దీంట్లో ఏదంటే బేసిక్ మీరు గుర్తు పెట్టుకోవాల్సింది ఈ యొక్క స్పామీ లైక్ వారియర్ ప్లస్ ఇట్లా అఫిలియేట్ లింక్లు అనేది మీడియం అనేది ప్రమోట్ చేయదు. సో దానికోసం మీకు గూగుల్ సైట్స్ లో మీ యొక్క ప్రోడక్ట్ అనేది లింక్ క్రియేట్ చేసుకుని దాని ద్వారా లింక్ ఇవ్వాలి. అది ఎట్లా అంటే గూగుల్ సైట్స్ లోకి వెళ్ళండి. గూగుల్ సైట్ అనేది గూగుల్ యొక్క ఫ్రీ సైట్ జనరేషన్ టూల్. ఇందులో వచ్చేసి జస్ట్ లింక్ అనేది డైరెక్ట్ ఇస్తే బ్యాన్ అవుతుంది కాబట్టి అకౌంట్. సో ఇక్కడ నుంచి మనం ఆ పర్టికులర్ దానికి లింక్ ఇస్తాం. సో దానికోసం క్లిక్ హియర్ టు వ్యూ ది ప్రోడక్ట్ అని పెట్టేసి ఆ పర్టికులర్ అఫిలియేట్ లింక్ అనేది ఇక్కడ జనరేట్ చేసి ఈ యొక్క ప్రోడక్ట్ ఈ యొక్క వెబ్సైట్ అనేది పబ్లిష్ చేసేసి CGI VFX రివ్యూ. సో దీన్ని పబ్లిష్ చేసేసి ఈ యొక్క లింక్ అనేది మనం ఇక్కడ సబ్మిట్ చేస్తాం. ఇది ఎందుకంటే బేసిక్ గా మీరు డైరెక్ట్ ఈ యొక్క ప్రోడక్ట్ అనేది లింక్ ఇచ్చారంటే మీడియం అనేది అకౌంట్ డిజేబుల్ చేస్తుంది. సో అది అవాయిడ్ చేయడానికి ఇక్కడ మీరు ఒక టెక్స్ట్ అనేది సెలెక్ట్ చేసుకుని దాన్ని క్లిక్ చేసి దానికి లింక్ ఇస్తారు. సో వన్స్ మీరు ఇది పబ్లిష్ చేసిన తర్వాత ఎవరైతే ఈ లింక్ ద్వారా మీ యొక్క సైట్ లైక్ ఈ ప్రోడక్ట్ కి వెళ్ళేసి అక్కడ పర్చేజ్ చేస్తే మీకు సర్టెన్ అమౌంట్ అనేది కమిషన్ వస్తుంది.
ఫ్రీ మెథడ్ అంటే ఫ్రీ యొక్క లైక్ జస్ట్ కంటెంట్ క్రియేషన్ ద్వారా లింక్డ్ ఇన్, ఫేస్బుక్, ట్విట్టర్, లైక్ ఎక్స్, ఇన్స్టాగ్రామ్, దీనిలో దాని గురించి వీడియో లేదా కంటెంట్ అనేది క్రియేట్ చేసి దానికి లింక్ ఇచ్చి దాని ద్వారా సేల్స్ జనరేట్ చేస్తే అది ఫ్రీ మెథడ్. పెయిడ్ మెథడ్ ఏదంటే మీరు కంటెంట్ క్రియేషన్ అనేది ఫోకస్ చేయకుండా జస్ట్ ఒకే కంటెంట్ క్రియేట్ చేసి దానికి ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండే యూజర్స్ ని టార్గెట్ చేసి జనరేట్ చేయొచ్చు. దాని ద్వారా CGI ఇవన్నీ ఏదంటే ఫిలిం మేకింగ్, యూట్యూబ్ ఛానల్స్ ఇవి మెయింటైన్ చేసే వాళ్ళకి యూజ్ అవుతుంది. కాబట్టి ఫేస్బుక్ లో ఒక యాడ్ రన్ చేయడం, ఆల్ ఇన్ వన్ సాఫ్ట్వేర్ టు జనరేట్ AI CGI కంటెంట్ అని పెట్టేసి అక్కడ మీ యొక్క లింక్, ఈ పర్టికులర్ వెబ్సైట్ లింక్ ఇచ్చి అక్కడ నుంచి ట్రాఫిక్ జనరేట్ చేసి అక్కడ నుంచి సేల్ జనరేట్ చేసే మెథడ్ ని పెయిడ్ మెథడ్ అంటారు. సో పెయిడ్ అండ్ ఫ్రీ అనేది రెండు పడితే ఫ్రీ మెథడ్ లో మీరు టైం ఎక్కువ స్పెండ్ చేసి కంటెంట్ అనేది క్రియేట్ చేయాలి. పెయిడ్ మెథడ్ లో మీరు అమౌంట్ అనేది పెట్టాలి. మీ దగ్గర అమౌంట్ ఉంది, ట్రయల్ అండ్ ఎర్రర్ చేయొచ్చు, లైక్ ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే పెయిడ్ వెళ్ళండి. లేదంటే ఫ్రీ మెథడ్. మీరు బిగినర్ అయితే నేను 100% ఫ్రీ మెథడే సజెస్ట్ చేస్తా. సో ట్విట్టర్, మీడియం ఇట్లాంటి వెబ్సైట్స్ లో వెళ్ళేసి ఆ ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. 99% ఆన్లైన్ లేదంటే ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి కన్వర్ట్ చేయడానికి చూస్తారు. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు 100 ప్రోడక్ట్స్ ఉన్నాయంటే దాంట్లో 80 ప్రోడక్ట్స్ ఫేక్ అయితే ఫేక్ ప్రోడక్ట్స్ అనే దానికి ఫేక్ అని చెప్పండి. దీనివల్ల ఏంటంటే ఎవరైతే ఆ పర్టికులర్ రివ్యూ చదువుతున్నారో వాళ్ళకి ట్రస్ట్ బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత 20 ప్రోడక్ట్స్ ఏవైతే వర్త్ ఉన్నాయో, యూస్ఫుల్ ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ మీరు ప్రమోట్ చేస్తే వాళ్ళకి నమ్మకంతో ఆ ప్రోడక్ట్ ని పర్చేజ్ చేస్తారు. ఆన్లైన్ లో ఏ ఒక్క ప్రోడక్ట్ సెల్ కావాలని ట్రస్ట్ మీదనే. సో ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ చేసుకోండి. మీకు అమౌంట్ ఉందంటే ఒక జెన్యూన్ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకుని దాన్ని డైరెక్ట్ టార్గెటెడ్ కస్టమర్ కి సెండ్ చేసి ట్రాఫిక్ అక్కడ నుంచి మీరు యొక్క ట్రాఫిక్ అనేది జనరేట్ చేయొచ్చు. సో ఇది పెయిడ్ అండ్ ఫ్రీ. ఈ యొక్క పెయిడ్ మెథడ్ లోనే మీకు ఇంకోది ఏదంటే ట్రాఫిక్ జెస్ట్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఈ ట్రాఫిక్ జెస్ట్ లో ఏంటంటే ఆల్రెడీ ఎవరికైతే ఈ ట్రస్టెడ్ ఆడియన్స్ ఉంటారో వాళ్ళకి మీరు సర్టెన్ అమౌంట్ అనేది పే చేసి మీ యొక్క అఫ్లిక్ లింక్ కి వాళ్ళ ట్రాఫిక్ కి సెండ్ చేయొచ్చు. ట్రాఫిక్ సెండ్ చేయడానికి వాళ్ళు సర్టెన్ అమౌంట్ అనేది చార్జ్ చేస్తారు. లైక్ ఒక క్లిక్ కి 80 cents అనేది, సో 60 రూపీస్ అలా. సో ఆ విధంగా మీరు ట్రాఫిక్ అనేది జనరేట్ చేయొచ్చు. 100 మందిని పంపిస్తే ఒకరు కన్వర్ట్ అయినా మీకు మీరు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అనేది రిటర్న్ అవుతుంది. లైక్ ROI అనేది ఎక్కువ ఉంటుంది. నా యొక్క ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను నేర్చుకున్న దాని ప్రకారం ఈ ట్రాఫిక్ జెస్ట్ ద్వారా పెయిడ్ మెథడ్ లో ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ గా ఆలోచించి ఈమెయిల్ లిస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. ఈమెయిల్ లిస్ట్ ఏదంటే ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ ప్రోడక్ట్స్ వాళ్ళ ఈమెయిల్స్ అనేది కలెక్ట్ చేసుకొని రెగ్యులర్ గా వాళ్ళతో టచ్ అప్ అయ్యి మీ ప్రోడక్ట్ అనేది సెల్ చేసుకోవాలి. ఇలా అయితేనే మీకు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కి రిటర్న్ అనేది వస్తుంది. ఈ రోజు $100, ఈ మంత్ $100, నెక్స్ట్ మంత్ $100, ఆ నెక్స్ట్ మంత్ $100 ఇట్లా ఇన్వెస్ట్ చేసి $400 ప్రతి మంత్ 20, 30, 40 పీపుల్స్ కలెక్ట్ చేసి వాళ్ళ నర్చర్ అంటే మీ గురించి చెప్పి మీకు తెలిసిన ప్రోడక్ట్స్ అట్లా ర్యాప్ బిల్డ్ చేసి వాళ్ళకి ప్రమోట్ చేయడం ద్వారా రెగ్యులర్ గా సేల్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ఇది లాంగ్ టర్మ్ గేమ్, షార్ట్ టర్మ్ గేమ్ అయితే కాదు. అండ్ ఫ్రీ మెథడ్ లో ఏదంటే ఇందాక మీడియం చూసాక అలానే లింక్డ్ ఇన్ ఉంది. లింక్డ్ ఇన్ లో కూడా మీరు ఈ ప్రోడక్ట్ రివ్యూస్ అనేది రాయొచ్చు, ఫేస్బుక్ లో రాయొచ్చు. అలానే పింట్రెస్ట్ లో కూడా మీరు ఈ ప్రోడక్ట్ సంబంధించిన ఒక ఇమేజ్ అనేది అప్లోడ్ చేసి అక్కడ నుంచి లింక్ అనేది వెబ్సైట్ కి ఇవ్వచ్చు. ఎవరైనా ఇక్కడ నుంచి వెళ్ళినా మీకు అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇలా ఫ్రీ అండ్ పెయిడ్ మెథడ్ ద్వారా యూజ్ చేయొచ్చు. మీకు అమౌంట్ ఉందంటే పెయిడ్ మెథడ్ ట్రై చేయండి. కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండి అమౌంట్ ఉందంటే పెయిడ్ మెథడ్ ట్రై చేయండి. అసలు బిగినర్స్ అయితే ఫ్రీ మెథడే ట్రై చేయండి. ఫ్రీ మెథడ్ లో మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. మీకు కంప్లీట్ ఐడియా వచ్చిన తర్వాత పెయిడ్ మెథడ్ కి షిఫ్ట్ కావాలి. ఇనిషియల్ సేల్స్ కి అయితే ఫ్రీ మెథడే ట్రై చేయండి. ఇది కంప్లీట్ ప్రాసెస్. నా యొక్క థాట్ లైక్ నా యొక్క ఒపీనియన్ ఏంటంటే వారెడ్ ప్లస్ లో అమౌంట్ అనేది ఎర్న్ చేయొచ్చు. బట్ మీరు సెలెక్ట్ చేసుకునే ప్రోడక్ట్ వర్త్ ఉండాలి. సో ఈ వీడియో మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నా. సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలానే ఈ పర్టికులర్ వారెడ్ ప్లస్ లో నుంచి అమౌంట్ జనరేట్ చేయడం, సేల్స్ జనరేట్ చేయడానికి గురించి కంప్లీట్ కేస్ స్టడీ, ఒక ప్రోడక్ట్ సెలెక్షన్ నుంచి సేల్స్ జనరేట్ చేసేంత వరకు ఈచ్ స్టెప్ గురించి ఒక వీడియో ట్యూటోరియల్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కేస్ స్టడీ అని కామెంట్ చేయండి. నేను ఒక కంప్లీట్ సిరీస్ అనేది చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పిఎస్ఎంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. తప్పదు సాబ్, ఒక్కటి ఇచ్చుకోండి సాబ్. తప్పదు సాబ్. అయితే కొట్టు. అక్కడ గంట ఉంది కదరా. సారీరా.